హలో గైస్, ఫుల్ బేలా అంటే ఫుల్ బేలా అయిపోయింది మా పరిస్థితి. ప్రజెంట్ అయితే ప్లాట్ఫామ్ మీదకి వెళ్తున్నాం గైస్, ట్రైన్ కోసం. లొకేషన్ అయితే ఇదే, గోవా నుండి ఇటు వచ్చాం హుబ్లీ. నీట్గా అయితే ఒక 3 ఫోటోలు అయితే చెక్ చేసాం అలాగోలా. అది ఇది చెప్పుకుంటూ అయితే ట్రైన్ అయితే వచ్చేసింది. ఇద్దరు అయితే ఉత్సాహంగా ఉన్నారు, వాళ్ళు ఉత్సాహంగా ఇంటికి వెళ్తున్నామని. ఇంకెలాగోలా ఇంకా నీట్గా అయితే సీట్లు దొరికినాయి, ఖాళీగానే ఉంది ట్రైన్ అయితే. ఆ రాజుగాడు అయితే నిద్ర వస్తుందిరా ఇదిరా అంటున్నాడు. నీట్గా అయితే ఇటో కూడా కొనుక్కోరా అని చెప్పాను, ఛార్జింగ్ పెట్టుకున్నా అన్నాడు. ఆ మాటలు చెప్పుకుంటూ అయితే తెల్లారిపోయింది గాయస్. ఇంకా ప్రజెంట్ అయితే ఇంకా ఫోన్ చూసుకుంటా ఉన్నాడు నారాజుగాడు. లేచి చూసేపటికి ఫుల్గా అయిపోయారు. అయితే పొద్దున్నే పంచాయతీ ఉండేది గాయస్. ఇంకా ప్రజెంట్ అయితే ఇంకా నేనైతే పేస్ట్ బ్రష్ చేసుకొని నీట్గా బ్రష్ చేసేస్తున్నా రోటా ప్రకారం. ఆ మాటలు చెప్పుకుంటూ అయితే గుంటూరు అయితే వచ్చేసింది. శివుడి గాడికి అయితే ఫోన్ చిక్కాడు నారాజు గారు. అయితే ప్రజెంట్ అయితే ఇంకా చేసిన తర్వాత వాడు 15 మినిట్స్ అన్నాడు. పైనుండి అయితే వ్యూ కొద్దిగా అట్లా ఉంది. గుంటూరు వాసన కదా, మా ఊరికి వచ్చే మనల్ని ఆవిడ అడిగేది అంటున్నాడు నారాజు గడు. సల్మాన్ గారిని అటు ఇటు తీరా అంటే వాడేమో దిక్కులు చూస్తున్నాడు సల్మాన్ గారు. ప్రజెంట్ అయితే గుంటూరు అయితే వచ్చేసాం. ఎలాగో అలా గోవా నుండి చివరి నుండి ఈ చివరికి వచ్చాం గాయస్. ఓవరాల్గా 2000 కిలోమీటర్స్ గాయస్. ఫుల్ వేళ అంటే ఫుల్ వేళ అయిపోయింది. కూర్చోటానికి లేదు, నిల్చోటానికి లేదు. కానీ గోవా ట్రిప్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఆ మాటలు చెప్పుకుంటే అయితే శివుడి గాడు అయితే వచ్చాడు. ఆడి పేరు చిన్ని, అయితే మేమైతే శివుడు అంటాం నిక్నేమ్. శివుడిగా ఏంద్రా పరిస్థితి ఏంద్రా అంటే వాడేమో ఎటో తీసుకెళ్తున్నాడు. ఎటో కాదులే, చెరుకూరు తీసుకెళ్తున్నాడు నన్ను అయితే. శివుడిగా అయితే చిన్నగా బానేస్తా ఉన్నాడు మమ్మల్ని వేసుకొని ముగ్గురిని. మేమైతే ఇట్లా ఉన్నాం లాస్ట్కి. ఫైనల్లీ హ్యాపీగా సాడ్గా ఉన్నాం మేమైతే. శివుడి గారిని అల్లాడుతున్నాం శివుడి గారిని అయితే. మాతో మాట్లాడుతూ ముసలి బాబాయ్ సైకిల్ గుద్దాడు గాయస్. ఫుల్ వేళ అయిపోయింది. ఇంకైతే బైపాస్కి వచ్చేసాం ఆంజనేయ స్వామి గుడి దగ్గర. ఫుల్ వేలాగా ఉంది. శివుడి గారిని అయితే వెనక్కి దూసేసి నేనైతే నీట్గా ఆటో తీసేసుకున్నా. ఫైనల్లీ అయితే ఆడపడితే ఆడ గుద్దుతున్నాడు. అయితే నీట్గా అయితే ఆడిని వెనకమాల వేసి నారాజు గారిని నేను ముందుకు వచ్చేసాం. సిచ్యువేషన్ ఏంద్రా అంటే అవుట్ ఆఫ్ కండిషన్ అన్నాడు నారాజు గారు. నీట్గా అయితే ఇంకా అటు ఇటు చేసేసి బాపట్ల బీచ్ అయితే స్కెచ్ చేసాం. మళ్ళా ఇదైతే పొన్నూరు. నీట్గా అయితే చెరుకూరు నుండి పొన్నూరు వచ్చేసి పొన్నూరు నుండి బాపట్ల వెళ్ళిపోయాం. బాపట్ల గడియార స్తంభం చూపిస్తాను, ఇదిగోండి బాపట్ల గడియార స్తంభం. ఎడే గాయస్ బాపట్ల దుర్గా ఉండేది. ఆ మాటలు చెప్పుకుంటే ఏడు కట్టేద్దామని టిఫిన్ అయితే వెళ్తున్నాం గాయ. ప్రజెంట్ అయితే ఈడెందుకున్నాడు రా అని మైండ్ పోయింది నాకైతే. అదేరా బండి మాదే, ఇది మొత్తం మేమే చేసేది, మొత్తం వ్యవహారం నేనే చేస్తానన్నాడు శివుడి గాడు. నీట్గా అయితే పొలాల్లోకి వచ్చేసాం గాయస్. బిర్యానీ కట్టించుకొని నీట్గా అయితే పొలాలు వ్యూ అయితే ఇట్టా ఉంది. ఫైనల్లీ అయితే బీచ్లో అయితే పార్ట్ 2